5 గంటల పాటు సిఎల్పి సమావేశం అనంతరం బయటకు వచ్చారు ఇప్పుడే ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు. ప్రస్తుతం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈ సిఎల్పి సమావేశంలో? 5 గంటల పాటు చర్చించారు, ఏ అంశాలపైన చర్చించారు అనేది తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీ గణేష్ అన్న గారు, ఏం చర్చించారు ప్రధానంగా సిఎల్పి సమావేశంలో? ఈరోజు చర్చించిన విషయంలో ఎస్సీ వర్గీకరణ గురించి, బీసీ కులగణన నుంచి ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రతిపాదించారో దానికి అనుకూలంగానే మొత్తం సర్వేస్ ఎలా జరిగింది, ఈ రిపోర్ట్ మీద భవిష్యత్తు కార్యాచరణలు ఏం చేయాలనే దాని మీదనే ఈరోజు పూర్తి స్థాయిలో మీటింగ్ జరిగింది. మాకు సలహాలు సూచనలు కూడా ముఖ్యమంత్రి గారు వారు అమూల్యమైన సమయం కేటాయించి భవిష్యత్తులో కార్యాచరణల గురించి కూడా ఇక్కడ డిస్కషన్ కావడం జరిగింది. రానున్న రోజుల్లో 2 బహిరంగ సభలు కూడా పెట్టబోతున్నాం. దాని గురించి అన్ని ప్రధానంగా అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యేలు, మంత్రుల మీద, మంత్రివర్గం మీద అంటున్నారు. దానిపైన ఏమైనా చర్చించారా? అలాంటిది ఏ చర్చ లేదు. చర్చ మొత్తం బీసీ కులగణన మీద, మరి ఎస్సీ వర్గీకరణ మీదనే చర్చ జరిగింది. డెప్త్గా ఏమేమి చేయాలి, ఇంకేం చేయాలనేది మేము అది కూడా సజెషన్స్ తీసుకున్నారు. దాంతోపాటు ఎల్లుండి గాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి క్లుప్తంగా వివరించి చేసింది. మొత్తం ఏ విధంగా ఇది 100% సక్సెస్ఫుల్ రేట్స్ ఎట్లా ఉందో, దీన్ని ఏ విధంగా వెళ్ళారు ఇంటింటికి, ప్రతి ఒక్కరు పేపర్ మీద సంతకాలు ఉన్నాయి. వారు సొంతంగా ఇష్టంగా వారే సంతకం చేసి దీంట్లో ఈ సర్వేలో పాల్గొని మొత్తం ఇన్ఫర్మేషన్ ఎప్పటికి కూడా ఒక ఎమ్మెల్యేలకు అవసరం, ఏ విధంగా ఉందనేసి మొత్తం ఏం జరుగుతుంది, ఎలా జరిగింది, ఎలా ఉంటుంది భవిష్యత్తు అనేది కూడా మాకు ఇన్ఫర్మేషన్స్ అవసరం కదా. ఎవరెవరో ఏదో మాట్లాడతారు కాబట్టి అట్లా కాకుండా పూర్తిగా ప్రతి ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలనే విషయంతో ఈరోజు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, దీపదాస్ మున్షి గారు, అందరు సీనియర్ మంత్రులందరూ ప్రతి విషయంలో ఎమ్మెల్యేలకి ఏమేమి ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చేయడం చాలా సంతోషకరం. ఆల్ ఈజ్ వెల్. రైట్, ఇదండి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు. ఈ 5 గంటల సమావేశం ఏదైతే ఉందో, ఎలా ముందుకెళ్ళాలి, కార్యకర్తల పార్టీ ఎలా ముందుకెళ్ళాలి, 2 మహాసభలు ఏర్పాటు చేయాలనే దానిపైనే ప్రధానంగా చర్చించినట్టు తను తెలపడం జరిగింది.